ఎంజీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన హిరమండలం అధికార పార్టీ ఎంపీపీ తూలుగు తిరుపతిరావు డబ్బుల కోసమే పార్టీ మారాడని ఆరోపణలు చేస్తున్న వైసీపీ వర్గాలు. తిరుపతిరావు గతంలో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని పలికిన పలుకులకు నేడు టీడీపీలో చేరికపై విలేకరులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం. కానీ ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ టికెట్ ఇవ్వని ఎట్లా మేమే ఒక గిఫ్ట్గా మాలో ఒకదే నిల్చుని వైసీపీ తరఫున మేము ఒక గిఫ్ట్గా ఇస్తామని మీరు అన్నారు. ఈరోజు మీరు పార్టీ చేంజ్ అవ్వడం గల కారణాలు ఏంటి? ఇప్పుడు వైసీపీ ఒక అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత మళ్ళీ మీరు వైసీపీ తరఫున నిలబడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా సార్. అది కాదు, ఇండిపెండెంట్గా ఉండాలి, లేదా స్థానిక అభ్యర్థి మాకు అనుకూలమైన వ్యక్తి అట్లా నేను మద్దతు చెప్పాలి. మాకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి స్థానిక అభ్యర్థి, మా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి స్థానికులకి ఇవ్వాలని మద్దతు మేము తెలియజేశాం. కాబట్టి స్థానిక నినాదం మీద ఇవాళకి మేము నిలబడే ఉన్నాం. క్వశ్చన్ ఏంటంటే సార్, ఆ రోజు చెప్పింది ఇక్కడి నుంచి మేము స్థానిక అభ్యర్థిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకున్నారు, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు స్థానిక అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామంటే మేము ఆ పార్టీ పెద్దలందరికీ ప్రతిమలండి, అభ్యర్థిని మార్చండి, మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టకండి, ఇది చాలా ఇబ్బంది పడతామని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాన్ని అంగీకరించారు, కానీ వాళ్ళు అధినాయకత్వాన్ని ఒప్పించలేకపోయారు, లేకపోతే ఇంకేం కారణంలో తెలియదు. దానికి ఏమైంది, వాళ్ళు మరి మా నినాదాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళలేకపోయారు, మా మాటనైతే ఆమోదించారు కానీ తీసుకెళ్ళలేకపోయారు. ఈ సమాధానంతో వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది. కాగా ప్రెస్ మీట్ పెట్టింది విలేకరులు ప్రశ్నించడానికి కాదు, మా కార్యక్రమం ప్రచారం చేయడానికి అని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు చెప్పే సమాధానం ఆశ్చర్యకొల్పే విధంగా ఉంది. సార్, గత కొన్ని నెలల క్రితం సార్ గత కొన్ని నెలల క్రితం సార్ గత కొన్ని నెలల క్రితం ఏదేమైనా డబ్బుతోనే రాజకీయాలు జరుగుతున్నాయని ప్రచారానికి బలం చేకూరినట్టయింది. లోపాయికారికంగా ఏం జరిగినా ఎంజీఆర్ సమక్షంలో అనుచరులతో తూలుగు తిరుపతిరావు కూటమిలో చేరడం వాస్తవం.